రైతు లేనిదే రాజ్యం లేదు. అన్నదాత 10,000 భూమిలోకి వెళ్తేనే మనకు 5,000 నోట్లోకి వెళ్తాయి. కంప్యూటర్ యుగంలో ఎంత సాధించినా కడుపుకు బుక్కెడు బువ్వ పెట్టే రైతు ముందు అవి చెన్నే. వ్యవసాయంతో అందరికీ సాయం చేస్తూ అగ్రికల్చర్లోనే కల్చర్ ఉందని భూమిపుత్రులు నిరూపిస్తున్నారు. అసలు సాగులో నిత్యం పోరాటం చేస్తూ దేశానికి వెన్నుముకగా నిలిచిన రైతు రోజువారీ దినచర్య ఎలా ఉంటుంది? ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు మా తెలంగాణ వ్యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మేం చెప్పిన అన్ని విషయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. జై జవాన్ జై కిసాన్ ఈ నినాదం ఊరికే రాలేదు. దేశానికి రక్షణగా ఉండేది ఒకరైతే ఆ రక్షణకు బలమిచ్చేది మరొకరు. ఇద్దరి జీవితాలతో విడదీయని బంధం ఉంది. వారిది నిత్యం సవాల్తో కూడుకున్న జీవితం. ప్రపంచంలో ప్రకృతి ప్రకోపానికి బలయ్యే మొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే రైతే. అయినా సరే ప్రకృతినే నమ్ముకుని ప్రపంచంలో మట్టినే ప్రేమించే హృదయం ఏదైనా ఉంది అంటే అది రైతులదే. అందుకే వారిని మట్టి మనుషులు అంటారు. రైతు వ్యవసాయం చేయనిది విశ్వవ్యాప్తంగా ఏ జీవి కూడా మనుగడ సాధించలేదు. ఇక ఉదయం కోడికూతతో మొదలైన రైతు మొదటి అడుగు సాయంత్రం సంధ్యా సమయం వరకు ఎక్కడా అలసిపోదు. బావి దగ్గరకు వెళ్లి ప్రతిరోజు పంట ఎదుగుదలను చూస్తాడు రైతు. దేశ సరిహద్దులో సైనికుడు ఎలా కాపలా కాస్తాడో తాను పండిస్తున్న పంటను క్రిమికీటకాల బారి నుంచి పడకుండా కాపాడుకుంటాడు. గడియారంలో ముళ్ళు మాదిరిగా ఆయన అలసట లేకుండా పోరాడుతూనే ఉంటాడు. మట్టిలోనే మనీ ఉందని ఎదుగుతున్న పంటలో తన పిల్లలను చూసుకుంటారు. తెల్లవారంగానే ఆయన అడుగు పొలంలో పడితే పని పూర్తి అయ్యే వరకు మళ్లీ వెనుదిరిగి చూడరు. దుక్కి దున్నడం, విత్తనాలు వేయడం, పంట చేతికి వచ్చే వరకు పడే ఆరాటం, పోరాటం అంతా ఇంతా కాదు. ఆ ధాన్యాన్ని అమ్మే వరకు ఆయన కంటికి కునుకు ఉండదు. పగలు రేయి అనే తేడా లేకుండా కష్టం చేస్తూ నలుగురికి అన్నం పెడుతున్నారు రైతులు. ఒక్క పంటతోనే కాదు, పాడి పరిశ్రమ పైన కూడా రైతులు పట్టు సాధిస్తున్నారు. ప్రస్తుతం రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఒకవైపు ఎరువులు, పురుగుల మందుల ధరలు అధికంగా ఉండటం, మరోవైపు గిట్టుబాటు ధరలు లేకపోవటం. ఈ రెండు పోను ఆరుగాలం కష్టపడి చెమటోర్చిన పంట అకాల వర్షంతో నష్టపోతే రైతులు పడే బాధ అంతా కాదు. ముఖ్యంగా రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర ఉండి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉంటే రైతులాంటి రాజు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. రైతు అనే పదాన్ని రాజకీయాల కోసం, ఇతర ఏ ప్రయోజనాల కోసం వాడుకోకుండా రైతుల శ్రేయస్సు కోసం పాటుపడే పనులను ప్రభుత్వాలు చేయాలి.